గుడ్. బాగా మేనేజ్ చేశారా? ఎల్లో కేజీ బెల్లం తిను. 2 కేజీలు తింటాను. తినే. గంటలో వస్తానని ఇంకా ఇక్కడే ఉన్నారేంటండి? ఓ, డబ్బు అడ్జస్ట్ కాలేదా? చూడండి, ఆపరేషన్ వెంటనే చేయాలి. తర్వాత పేషెంట్కి ఏమైనా అయితే మాత్రం మమ్మల్ని మీరు బ్లేమ్ చేయొద్దు. దేవుడి మీద భారం వేసి కూర్చోండి, ఆయనే వచ్చి కాపాడతాడు. రఘు, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? ఏం లేదురా, ఏదో ఆలోచిస్తూ పడుకుంటుపోయాను. అవునరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాల్సిన అవసరం ఏంట్రా? రే, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నువ్వంటే రెండో పెళ్లివాడివి, కానీ తను ఎన్నో కోరికలతో నిన్ను పెళ్లి చేసుకుని ఉంటుంది. అదేం పట్టించుకోకుండా తన మానం తను వదిలేసి నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు తన దారి తను చూసుకుంటుందిరా. పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్త పడడం మంచిది, లేకపోతే నీ పరువు రోడ్డున పడడం గ్యారంటీ. ఏమండి, అటు సైడ్ 2 అమ్మాయిలు వెళ్ళారు, చూసారా? చూశాను గానీ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలో తెలియట్లేదండి. అదేంటి, అమ్మాయిలో అబ్బాయిలో ఆ మాత్రం తేడా తెలియదా? ఎలా తెలుస్తుందండి? వాళ్ళ ఒంటిలో బట్టలు ఉన్నాయి. రేయ్, పోలీసుడితో ఎటకారాలొద్దు, ఎన్కౌంటర్ అయిపోతావు యాదవా. బాబు డాగర్, మాట ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్దు. సర్లే, నా పేరు ఠాగూర్ అని ఎవరు చెప్పారు? నీ పర్సనాలిటీ చూసి అలా పిలవనిపించిందిలే. నీ పర్సనాలిటీ చూసి నేనేమని పిలవాలనుకున్నాను? చెప్పు. వద్దులే, చెప్తే ఎలకల మంది వస్తా. సర్లేదు, ముందు ఈ అడ్రస్ ఎక్కడ చెప్దు. ఈ అడ్రస్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళాను, లెఫ్ట్ తీసుకున్నాను. అక్కడ షకీలా బ్రాందీ షాప్ అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బ్రాంతి షాప్ ఉంటుందా? పాపం వద్దు, చెప్దు. అక్కడ నుంచి రైట్ తీసుకోండి, తీసుకున్నాను. అక్కడ షకీలా జనరల్ స్టోర్ అని ఉంటుంది. మళ్ళీ జనరల్ స్టోర్. అక్కడ నుంచి రైట్ తీసుకో, తీసుకున్నాను. మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాను. అక్కడ బొచ్చు కుక్క పిల్ల నల్లది పడుకొని ఉంటది. నల్ల బొచ్చు కుక్క అక్కడ లేకపోతే నేను చెప్పను. చెప్పు, పర్లేదు. అక్కడ బొచ్చు కుక్క పిల్ల పడుకొని ఉంటది. దాని ఎదురుంగొని నిల్లే పాపారాయుడు గారు కొంప. నువ్వు అక్కడ కరెక్ట్ గా నాకు నచ్చావురా. అక్కడ పాపారాయుడు కొంప ఉంటుంది రోజు నాకు తెలియదు, కానీ ఏదో ఒక అడ్రస్ చెప్పు. చాలా థ్యాంక్స్. సాయంత్రం వరకు నా ఇంట్లో ఉంటాను, టికెట్ ఇక్కడికే తీసుకుని రా. ఊరెళ్తున్నావారా? అవునరా, రేపు ఎల్లుండి సెలవు కదా, బాబుని చూసేద్దామని వెళ్తున్నా. వారానికి ఒకసారి చూడ్డానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకొని రావచ్చు కదా. సరిత, బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండని తెలుసు కదా నీకు. మీరు వెళ్ళాక ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే బోర్ కొడుతుంది. మరైతే నువ్వు నాతోరా, ఎల్లుండి చేద్దాం. వద్దులేండి, మీ వాళ్ళకి నన్ను చూస్తే మేము ఇవ్వాల్సిన కట్నం డబ్బులు గుర్తుకొస్తాయి. పోనీ అంజయ్ భార్య ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా, ఆవిడతో వెళ్ళొచ్చుగా నువ్వు. అయ్యో, ఆవిడ పెట్టే నసకంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే బెటర్. అరే చందు, సాయంత్రం మీ ఫ్రెండ్ ఊరిల్లుంటాడు, సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడితో ఆ మాట ఈ మాట చెప్పి లైన్ లో పెట్టాలని కదరా నీ ఆలోచన. ఏమైనా సరేరా, అమ్మాయిల్ని పటాయించడంలో నీ తర్వాత రా ఎవరైనా. నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఈ సరిత విషయంలోనే వర్కౌట్ అవ్వట్లేదు. 3 నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా. 3 నెలలు కాదురా, 3 ఏళ్ళైనా కూడా లొంగేటట్లేదు. నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని పతివ్రతరా. ఏ ప్రతివత అయినా ఈ చందుగారు తలుసుకుంటే బెండవలసిందేరా. అరే, సుజాత అంటేనే లైన్ లో పెట్టినాడు, ఈ సరిత ఒక లెక్కరా. ఏయో మాయ మాటలు చెప్పి బెడ్రూమ్ దాకా తీసుకొస్తావు. నువ్వు సామాన్యుడు కాదురా నాయనా. సరిత గారు, చందు గారు, కాస్త బయట వేయరా ప్లీజ్. వద్దండి, ఏదో బయట చూడ్డానికి ఇలాగే బాగున్నారు. ఏంటండి ఇలా చేశారు? అక్కడున్న మీ సెల్ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళండి. పొద్దున్న మొగాడు ఎవడైనా ఇంత గొప్ప అందాన్ని చూడకుండా బయటికి వెళ్ళిపోతాడా? అబ్బా, ఏంటండి ఆ చూపు? ఎప్పుడు లంగా జాకెట్ తో ఉన్న ఆడవాళ్ళని చూడలేదా? చూశాను, కానీ నీ అంత అందమైన ఆడదాన్ని చూడలేదు. ఇదే మీ ఆవిడను పరాయి మగాడు చూస్తే మీరు ఊరుకుంటారా? ఆ దయ్య మొగానే నాకే చూడబుద్ధి కాదు, ఇంకా పరాయి మొగాడు చూడాల్సిన కర్మేంటి? నేను ఆడదాన్ని, మీ ఆవిడ ఆడదే కదా, మరైతే నన్నెందుకు ఇష్టపడుతున్నారు? పెళ్ళాం తీరిన కోరిక, ప్రియురాలు తీరిన కోరిక. మాటలు బాగానే నేర్చారు, కానీ బయటికి వెళ్ళండి, మా ఆయన వస్తారు. మీ ఆయన రాడు, వాడికి టూర్ల మీద ఆఫీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ మీద లేదు. నీలాంటి దానికి నేనే గతి. నేను అలాంటి ఆడదాన్ని కాదు. నేను మాత్రం అలాంటి మగాన్నే. దా, నన్నేం చెయ్యకు ప్లీజ్. నిన్నేం చేయను, జస్ట్ రేప్ చేస్తాను, కావలిస్తే కేసు పెట్టుకో. నీలాంటి అందగత్తెని అనుభవించానన్న తృప్తితో ఎన్నేళ్ళైనా జైల్లో ఆనందంగా గడిపేస్తాను.
రండి. ఎందుకలా వణుకుతున్నారు? మలేరియా జ్వరం ఏమైనా వచ్చిందా? కలరా వచ్చింది. ఎందుకు లేపావు? ఇదిగోండి మీ సెల్ ఫోన్. ఇదెవరిచ్చారు నీకు? పొద్దున్నే మీరు రఘు ఇంట్లో మర్చిపోయారని సరిత ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను. నా బట్టలు ఇస్త్రీకిచ్చావా? ఇవ్వలేదండి. మరి అదే చెప్పిన పని చేయవు, చెప్పిన పని మాత్రం చేస్తావు. ఎలా హే దరిద్ర మొహం. మంచి నిద్ర డిస్టర్బ్ చేసావు. నిన్ను సరిత ముట్టుకుంది కదా బుజ్జిముండా, ఎంత అదృష్టమే నీది. ఏమండి ఏమండి ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారు? అంటే ఇప్పుడు దాకా నేను చూసింది కలన్నమాట. కళ? ఏం కళ? పీడకల్లే. పాప రఘు ఆఫీసు పని మీద థాయిలాండ్ పెడుతూ సరితను తీసుకెళ్ళాట. అక్కడ రఘును చంపేసి సరితను రౌడీ మొక్కలు తీసుకెళ్ళినట్టు కాల్ వచ్చింది. బ్యాడ్ 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 బ్యాడ్. ఏంటి బ్యాడు? పాపం కర్మ కొద్ది ఆ పిల్ల రఘుని పెళ్లి చేసుకుంది. కొత్తగా పెళ్ళైనా ముద్దు లేదు ముచ్చట లేదు. సరితే కాబట్టి అతగాడితో కాపురం చేస్తుంది. అదే నేనైతేనా ఏం చేసేదానివో? మా బావతో లేచిపోయేదాన్ని. సరిత, నాకేమైనా ఫోన్స్ వచ్చాయా? మీ పిన్ని ఫోన్ చేసి బాబు బాగున్నాడని చెప్పింది. మీకు వీలైతే ఓసారి ఊరికి రమ్మంది. సరే, నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెడతావా? నేను స్నానం చేసి వస్తాను. భోంచేయరా? వద్దు సరిత, ఆకలిగా లేదు. సరిత, మా ఆయన నీటి వచ్చాడా? లేదే, లోపలికి రండి. లేదండి, ఆయన కోసం ఎవరో వచ్చి గంట సేపటి నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నాడో ఏమో, ఎప్పుడు చెప్పి సావడు కదా. ఎక్కడని వెతకని ఇద్దరిద్దరు మొహాన్ని. సరిత,
నా సూట్ కేసు ఎక్కడ పెట్టావు? మంచం కింద పెట్టానండి. ఏమండి, పాలు విరిగిపోయాయి. నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సరే బయట గడేసుకుని వెళ్ళు, నీకు కాసేపు రిలాక్స్ అవుతా. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం. కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి నన్ను కట్టబెట్టారు. ఎన్నోసార్లు ఈయనకు విడాకులిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ పెళ్లి కావాల్సిన నా ఇద్దరు చెల్లెళ్ళు గుర్తొచ్చి ఊరుకుండిపోతున్నాను. ఈయనేమో ఎప్పుడూ తన మొదటి భార్యను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ నా గురించి అస్సలు పట్టించుకోరు. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఏ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. నేను మనిషినే కదా, నేను ఉప్పు కారం తింటున్నాను. నాకు కోరికలుండవా? ఓకే చందు గారు, నిద్ర వస్తుంది, పడుకుంటాను. బాయ్, గుడ్ నైట్. తెరిచే ఉంది, లోపలికి రండి. హలో, మీరా? కూర్చోండి, మీకు కాఫీ చేసి తీసుకొస్తా. వద్దండి వద్దండి. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ చేయాలా? ఆ, పర్లేదు, మీ చేతిలో ఉన్న కాఫీ ఇచ్చేయండి. అయ్యయ్యో, ఎంగిల్ చేశానండి. మీ ఇంగ్లే కదా, ఇవ్వండి. అదేంటి ఇంత తీయగా ఉంది? లేదండి, చెప్పగానే కలుపుకున్నాను. బహుశా మీ తీయటి పెదాల వల్ల చప్పటి కాఫీ కాస్త తీయగా ఉంటుంది లేండి. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. అదే మా శ్రీవారైతే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వల్ల దీనంగా ఉంటారు. వాడంతే లేండి. సరిత గారు, మాటలో పడి మర్చిపోయాను. ఏం లేదు, ఆఫీస్ లో మా ఇంటికి మర్చిపోయాను. వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆఫీస్ లాక్ చేస్తుంది. మీరేమి అనుకోనంటే ఈ రోజు ఇక్కడే ఎక్కడో పడుకొని వెళ్దామని. దాందే ఉందండి, ఎక్కడ పడుకుంటారో చెప్పండి.